విజయ్, మీ మేలు మర్చిపోలేను. మీ రుణం తీర్చలేనిది. ఈ రూపంగా రోజా నేను చాలా అదృష్టవంతులం. అంత పెద్ద మాటలు అనుకో. నిజాన్ని నిస్సంకోచంగా నా ముందు బయటపెట్టు. నాకది చాలు. నీకేం భయం లేదు. నీకంత ప్రియమైన ఆ వ్యక్తిని గుండెల్లో నేను కూడా పదిలంగా దాచుకుంటాను. అసలేం జరిగిందో నాకు స్పష్టంగా తెలిస్తే నేను ఈ కేసు చేతపట్టి నీకు న్యాయం జరిగేలా చూడగలను. విజయ్, నేనెలా చెప్పగలను? పేరు చెప్పు చాలు. ఆ పేరు నా నోటి నుండి రావటం అంటే నన్ను నేను చంపుకున్నట్లే. బ్రతికుండగానే చచ్చిపోయిన వాడిని అవుతాను. అవని మరీ మంచిది. పాపభూయిష్టమైన ఆ పాత జీవితంలో చనిపోయి మళ్ళీ పుట్టినట్టు కొత్త జీవితం ప్రారంభిద్దుగాని. చంద్రం తటపటాయిస్తున్నట్టు ఆగిపోయాడు. చెప్పు చంద్రం, ఎవరా మనిషి? లాలిస్తున్నట్టుగా అడిగాడు. ఆ మనిషి వేణుగోపాలరావు గారి. చంద్రం మళ్ళీ ఆగిపోయాడు. వేణుగోపాలరావు గారి వంట మనిషా? చంద్రం కాదన్నట్లు తల ఊపాడు. మరి డ్రైవరా? కాదు, ఆయన కూతురు లావణ్య. విజయ్ కళ్ళెదుట పిడుగుపడిన వాళ్ళ చూశాడు. లావణ్య? లావణ్య? ఏమిటి నువ్వు చెప్పేది? లావణ్య? అవును విజయ్, లావణ్యే. విజయ్కి కళ్ళు తిరిగినంత పని అయింది. ఆ మనిషి లావణ్య? అతనికి నమ్మశక్యం కాలేదు. లావణ్య ఇంకేదన్నా చేయొచ్చు, కానీ తన ఇంట్లో తను దొంగతనం చేస్తుందా? తన తండ్రి మీద అత్యాచారం చేయమని ప్రోత్సహిస్తుందా? అసంభవం, ముమ్మాటికి అసంభవం. విజయ్కి తల గిర్రున తిరుగుతున్నట్టుగా ఉంది. చంద్రం జాగ్రత్తగా ఆలోచించి ఇదంతా రోజా మీద నుంచి లావణ్య మీదకి నెట్టేయాలని పథకం వేసుకుని రాలేదు కదా. విజయ్కి ఒక్క నిమిషం అంతా అయోమయంగా అగమ్యగోచరంగా కనిపించింది. చంద్రం నెమ్మదిగా అడగలేక అడిగాడు. విజయ్, లావణ్య బయటికి రాకుండా చూసే ఉపాయం ఏదైనా ఉంటుందా? విజయ్ అతని మాటలు వినిపించుకోలేదు. చంద్రం షర్ట్ 2 చేతులతో పట్టుకుని బలంగా అతన్ని కుర్చీలోంచి పైకి లేపాడు. అతనికేమిటో అంతులేని ఆగ్రహం పొంగులో ముంచుకు వచ్చేసింది. ఏమిటి నువ్వనేది? ఇదంతా చేయటానికి నీతో చేయి కలిపిన వ్యక్తి లావణ్య? చంద్రం, ఆఖరిసారిగా అడుగుతున్నాను. నువ్వు ఈ నాటకాలు మానేసి నిజం చెప్తావా లేదా? నువ్వు అబద్ధం ఆడిన కొద్దీ అది నీకు రోజాకి ప్రమాదమే అవుతుంది. లావణ్య ఎవరో తెలుసా? లావణ్య మీదకి ఈ జరిగిందంతా తోసేసి నువ్వు చేతులు కడుక్కుందామని అనుకుంటున్నట్టయితే చాలా పొరపాటు పడుతున్నావన్నమాటే. విజయ్, నేను నిజం చెప్పాను. ఇందులో ఒక్క అక్షరం కూడా అసత్యం లేదు. షటర్. లావణ్యకి నీకు పరిచయం ఎక్కడిది? ముక్కు మొహం ఎరగని నిన్ను లావణ్య తన ఇంటికి ఆహ్వానించిందంటే నేను ఎలా నమ్ముతాను? చంద్రం గుండెల దగ్గర తన షర్టుని బలంగా పట్టుకున్న విజయ్ చేతులు మెల్లగా వదిలించుకున్నాడు. టేబుల్ వైపు తిరిగి నగల పెట్టి తెరిచాడు. దానిలో అడుగున భద్రపరిచిన విల్లు తీసి విజయ్ చేతికి అందించాడు. విజయ్, లావణ్యకి నేను జేమ్స్గా చాలా రోజుల నుంచి బాగా తెలుసు. మాది పరిచయం కంటే స్నేహం అనే చెప్పచ్చు. ఈ కాగితాలు చూడండి మీరు. ఇది వేణుగోపాలరావు గారు రాసిన విల్లు. అందులో తనకి బాగా అన్యాయం జరిగేట్టు రాశారని సరస్వతమ్మ గారు అనే ఆవిడ చెప్పిందట. ఇంట్లో ఎవరూ లేని ఆ సాయంత్రం నన్ను రమ్మనమని ఫోన్ చేసింది. నేను వెళ్ళాను. నేను ఇనప్పెట్టి తెరిచి ఈ విల్లు తీస్తుండగా ఇంతలో అనుకోకుండా ఆయన వచ్చారు. లావణ్య చాలా కంగారు పడిపోయింది. నాకు కూడా. చంద్రం క్లుప్తంగా ఆ సాయంత్రం జరిగిన సంఘటన కళ్ళకి కట్టినట్లుగా వర్ణించి వినిపించాడు. టేబుల్ అంచుకి ఆనుకుని నిలబడి చంద్రం నోటి నుండి వెలువడుతున్న ప్రతి మాటని అందులో ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా చెవులు అప్పగించినట్టు విన్న విజయ్ నిశ్చేష్టుడిలా, నోట మాట రాని వాళ్ళ చాలాసేపటి వరకు అలాగే నిలబడిపోయాడు. అతనికి మెదడు మొద్దుబారిపోయినట్టే అనిపిస్తోంది. ఎక్కడి చంద్రం, ఎక్కడి లావణ్య? వీళ్ళిద్దరికీ పరిచయమా? ఎంత విచిత్రం, ఎంత వైపరీత్యం! చంద్రం కుర్చీలో కూలబడుతూ అన్నాడు. సాయంత్రం ఎంతసేపటికి లావణ్య రాకపోవడంతో నేను హోటల్కి వెళ్ళాను. ఆ రాత్రంతా నిద్రపోలేదు. లావణ్య ఎందుకు రాలేదా అని భయం వేసింది. ఆ రాత్రి 1 గంటకి మేరీతో ఫోన్ చేయించాను. ఫోన్ ఎంతసేపు రింగ్ అయినా ఎవరూ తీయలేదు. సమాధానం రాలేదు. ఈ నగలు నా దగ్గరుండిపోయాయి. లావణ్య నాతో పరారీ అయి వస్తోంది అన్న ఉద్దేశంతోనే ఆ నగలు నేను తెచ్చాను. అవి ఏం చేయాలో, ఎక్కడ దాచాలో అర్థం కాలేదు. ఆ రాత్రే మర్నాడు సాయంత్రం అర్జెంటుగా బయలుదేరి కలకత్తా వెళ్ళి ఒకతన్ని కలుసుకుని ఒక విషయంలో వారం 10 రోజుల పాటు అతనికి సహాయంగా కుడిభుజంలా పనిచేయాల్సిందని కోరుతూ పైనుంచి వర్తమానం వచ్చింది. నేను కలకత్తా వెళితే ఇప్పట్లో తిరిగి రావటం పడదు. అంతవరకు ఈ నగలు ఎక్కడ దాచాలో, ఏం చేయాలో తోచలేదు. దానికి తగ్గట్టు మర్నాడు ఉదయం పేపర్లలో రోజా ఫోటో చూడగానే నా ప్రాణం ఎగిరిపోయింది. రోజా తమ ఇంటికి రావటం లేదని, పోట్లాడి మానేసిందని లావణ్య చెప్పింది. మరి ఆ సాయంత్రం ఆ సమయంలో
రోజా అక్కడికి ఎందుకు వచ్చిందో ఆ భగవంతుడికే తెలియాలి. మర్నాడు ఉదయం నా పై వాళ్ళకి నా మీద ఎలాంటి అనుమానం రాకుండా ప్లేన్లో టికెట్ బుక్ చేయించటం, నేను వస్తున్నానని కలకత్తా వార్త పంపటం అన్నీ చేసేశాను. హోటల్ గది ఖాళీ చేసి ఎయిర్పోర్ట్కి బయలుదేరిన నేను సరాసరి అక్కడికి వెళ్లకుండా మధ్యలో గమ్యం మార్చుకుని హైదరాబాద్కి 20 మైళ్ళ దూరంలో ఉన్న ఒక పల్లెటూరు వెళ్ళాను. అక్కడ ఒక రైతు కుటుంబం ఉంది. నేను మేరీ ఎప్పుడైనా వెళ్ళి అక్కడ 2-3 రోజుల పాటు గడిపి వస్తూ ఉండేవాళ్ళం. నా రాకని వాళ్ళేం అనుమానించలేదు. నేను పని మీద ఇటువైపు వెళ్తున్నానని, మేరీని తీసుకురావడానికి వీలు లేకపోయిందని చెప్పాను. ఆ రోజంతా అక్కడే గడిపిన నేను రాత్రి పొద్దుపోయిన తర్వాత తిరిగి మళ్ళీ హైదరాబాద్ చేరుకున్నాను. నీకోసం ప్రయత్నిస్తే మీరు ఊరి నుంచి వచ్చినట్టు తెలిసింది. అప్పటి నుంచి మీ దగ్గరికి రావాలని ప్రయత్నం. నేను ఆ ప్లేన్లో బయలుదేరలేదని ఈ పాటికి అక్కడి నుంచి మా వాళ్ళకి వర్తమానం వచ్చేసి ఉంటుంది. మేము ఎక్కడైనా ఏదైనా ప్రమాదం పసిగట్టి ఆగిపోతే రహస్యంగా ఆ వార్తని అందజేసే సీక్రెట్ కోడ్ ఒకటి ఉంది మాకు. నేను అది పంపలేదు. దాంతో నిన్న పేపర్లో వేణుగోపాలరావు గారి ఇంట్లో జరిగిన ఈ దొంగతనంలో, ఈ హత్యా ప్రయత్నంలో నేను కూడా ఉన్నట్లు పేపర్లో చూచాయిగా వార్తలు వచ్చేశాయి. దీనికి కూడా నేను వాళ్ళకి సంజాయిషి ఇవ్వాలి. అప్పుడే నా కోసం వేట ప్రారంభమై ఉంటుంది. ఇటు పోలీసులు కూడా నా కోసం గాలిస్తుండటంతో నా పని ఊపిరాడినట్టయింది. ఈ విషవలయంలో చిక్కుకున్న నాకు మీరొక్కరే గత్యంతరంగా కనిపించారు. కనీసం రోజా పట్ల మీకు గల ప్రేమతోనైనా నన్ను ఆదుకుంటారని ఆశ కలిగింది. నిన్న సాయంత్రం ఈ వీధి చివరి వరకు వచ్చాను. కానీ మీ ఇంటి ముందు పోలీస్ జీప్ ఆగి ఉండటంతో వెనక్కి పారిపోయాను. విజయ్, నేను జరిగిందంతా జరిగినట్టుగా మీకు చెప్పాను. ఇందులో ఒక్క చిన్న మాట కూడా అసత్యం లేదు. నేను మొట్టమొదటే లావణ్య సంగతి ఎందుకు చెప్పలేకపోయానంటే, లావణ్య గౌరవనీయురాలు. ఆ అమ్మాయికి ఇందులో ప్రసక్తి ఉన్నట్లు బయటికి రావటం నాకు ఇష్టం లేదు. మీరేది చేయమంటే అది చేస్తాను. ఇందులో లావణ్య పేరు బయటికి వినిపించకూడదు. అన్యాయంగా మా రోజా మీద వచ్చిన అపవాదు కూడా తొలగిపోవాలి. చంద్రం చెప్పటం ముగించాడు. గదిలో చాలాసేపు నిశ్శబ్దం ఏర్పడింది. విజయ్ బొంగురుపోయిన కంఠంతో అడిగాడు. చంద్రం, అడగకూడదు అడుగుతున్నానని అనుకోవద్దు. నీకు లావణ్యకి మధ్య ఉన్న సంబంధం? ఆగిపోయాడు విజయ్. చంద్రం ముఖం విజయ్ నోటి నుండి వచ్చిన ఈ ప్రశ్నకి కొద్దిగా ఎర్రపడింది. కేవలం స్నేహితులం మాత్రమే. నేను స్నేహపు పరిధిని ఎప్పుడూ దాటలేదు. విజయ్ ఈ సమాధానం వినగానే గుండెలు తేలికపడ్డట్టు ఊపిరి విడిచాడు. అతని దగ్గరికి రకరకాల మనస్తత్వాలు గల మనుషులు క్లయింట్స్గా వస్తుంటారు. వాళ్ళు మాట చెప్పే తీరు బట్టి, ఆ ముఖ కవళికలను బట్టి వాళ్ళు చెప్పేది నిజమో అబద్ధమో తేల్చుకోగల గ్రహింపు జ్ఞానం విజయ్కి బాగా అలవాటు పడింది. అతనికి ఎందుకో కానీ ఈ సమయంలో చంద్రన్ చెప్తున్న ఈ మాటలు సత్యమేననే నమ్మకం కలిగింది. ఈ దొంగతనంలో, ఈ హత్యా ప్రయత్నంలో లావణ్యకి కూడా భాగం ఉందనేది చాలా కొత్త మలుపు, ఊహించరాని విచిత్రమైన మలుపు. విషయం పోలీసుల వరకు వెళ్లకుండా ఉంటే అదో రకంగా ఉండేది. ఇప్పుడు ఇదంతా బయటకు వచ్చిన తర్వాత గుట్టుగా చక్కబెట్టుకోవటం చాలా కష్టమే. టేబుల్ మీద మోచేతులానించి జుట్టులోకి వేళ్లు పోనిచ్చి అయోమయంగా శూన్యంలో వెతుకులాడుతున్న మనిషిలా కూర్చుండిపోయాడు చంద్రం. చంద్రం పక్కగా చేతులు కట్టుకుని టేబుల్ అంచుకి కొద్దిగా ఆనుకుని క్రిందకు చూస్తూ ఆ పరిసరాలే మరిచిపోయినట్టు నిలబడి ఉన్నాడు విజయ్. చాలాసేపు అయిన తర్వాత చంద్రం తలెత్తుతూ నీరసంగా అన్నాడు. విజయ్, ఈ 2 రోజుల నుంచి ఏమీ తినలేదు. సిగ్గు విడిచి అడుగుతున్నందుకు మన్నించాలి. నాకు చాలా ఆకలి అవుతోంది. కళ్ళు తిరుగుతున్నాయి. విజయ్ ఉలిక్కి పడ్డట్టుగా చూశాడు. అరేరే, ఆ విషయం ఇంతవరకు చెప్పవే మరి? ఉండు, ఇప్పుడే వస్తాను అంటూ బయటికి వెళ్ళాడు. గబగబా వంట ఇంటి వైపు వచ్చిన విజయ్ అక్కడ గిన్నెలు సర్దుతున్న గౌరమ్మతో, గౌరమ్మ, అన్నం ఉందా? ఒక మనిషికి సరిపడే భోజనం కావాలి అన్నాడు. లేదు దొరా, 2 ముద్దలుంటే. ఇంతకు ముందే నేను తినేసా. వండమంటే నిమిషాల మీద వండేస్తా అంది గౌరమ్మ. వండు, త్వరగా తయారు కావాలి. చూడు, కూరలున్నాయా? గౌరమ్మ ఉన్నాయన్నట్లు తల ఊపింది. వేగంగా అవ్వాలి, అర్జెంట్. ముందు 2 కప్పులు కాఫీ కలుపు. విజయ్ అంటూనే వంటగదంతా కలే చూశాడు. ఇంట్లో బిస్కెట్లు, బ్రెడ్ లాంటివి కూడా అయిపోయాయి. అనంత్ ఉంటే ఎప్పటికప్పుడు తెస్తూ ఉండటం జరిగేది. వంట ఇంట్లో నుంచి బయటికి వచ్చిన విజయ్కి ఎదురుగా డైనింగ్ టేబుల్ మీద అల్లిక బుట్టలో ఉన్న పళ్ళు కనిపించాయి. విజయ్ చప్పున టేబుల్ దగ్గరగా వెళ్ళి 2 యాపిల్స్, 4-5 అరటిపళ్ళు, 2-3 బత్తాయిలు 2 చేతుల నిండా తీసుకున్నాడు. అవి పట్టుకుని ఆఫీస్ గది వైపు రాబోతున్న విజయ్కి పైనుంచి మెల్లగా మెట్లు దిగి వస్తున్న రోజా కనిపించింది. రోజాని చూడగానే విజయ్ ఆగాడు. రోజా, క్రిందకు రాకు. నా కోసం క్లయింట్స్ వచ్చారు. వాళ్లతో మాట్లాడుతున్నాను. పైకి వెళ్ళి నువ్వు అన్నాడు. మెట్లు దిగుతున్న రోజా ఆగిపోయింది. 2 చేతుల నిండా అస్తవ్యస్తంగా
ఎక్కడ పడిపోతాయోనన్నట్లు పట్టుకున్న ఆ పళ్ళ వైపు అతని వైపు మార్చి మార్చి చూసింది. నేను పిలిచే వరకు నువ్వు క్రిందకి రావద్దు, పైకి వెళ్ళిపో ఆజ్ఞాపించినట్లు తగ్గు స్వరంతో అనేసిన విజయ్ గబగబా ఆఫీస్ రూమ్ వైపు వెళ్ళిపోయాడు. రోజాకి విజయ్ ధోరణి విచిత్రంగా అనిపించింది. ఆ వచ్చిన వాళ్ళు ఎవరై ఉంటారా అని కుతూహలంగా కూడా అనిపించింది. ఒంటరిగా కూర్చుంటే ఏవేవో ఆలోచనలు దెయ్యాల్లా పీడిస్తున్నాయి. విజయ్ ఎప్పుడు ఏదో పని మీద బయట తిరుగుతూనే ఉన్నాడు. నోరు విప్పి ఎవరితోనైనా మాట్లాడకపోతే పిచ్చెక్కుతుందేమోనన్నంత భయంగా ఉంది రోజాకి. కొంచెం ఏదైనా పని చేస్తే కాస్త ఈ ఆలోచనలను దూరంగా నెట్టచ్చు. ఆ ఆశతోనే గౌరమ్మకి సాయం చేద్దామని క్రిందకి రాబోయింది. విజయ్ ఇంటికి వచ్చినట్లు రోజాకి తెలియదు. అతని కోసం అతిథులు వచ్చినట్టు కూడా తెలియదు. రోజా ఉస్సునంటున్నట్లు మెల్లగా ఒక్కొక్క మెట్ట ఎక్కి నిదానంగా పైకి వెళ్ళిపోసాడు. క్రింద గదిలోంచి ఎవరివో మాటలు వినిపించాయి. విజయ్ అన్న మాటలకి అవతల వ్యక్తి ఏదో సమాధానం చెప్తున్నాడు. ఆ కంఠస్వరం వినగానే రోజా టక్కున ఆగిపోయింది. పై మెట్టు మీదకి ఆనబోతున్న పాదం విరమించుకుని క్రింది మెట్టు మీదటే ఆగిపోయింది. రోజా చెవులు ఇరిక్కించి పరిమితమైన ఆ స్వరం కోసం ఊపిరి బిగబట్టి వేచి చూడసాగింది. సందేహం లేదు, చంద్రమే. విజయ్, మీరు మొదట పరిచయం అయినప్పుడు మాకు ఇలాంటి ఆపద వస్తుందని కానీ ఈ విధంగా మీరు మమ్మల్ని ఆదుకుంటారని కానీ కలలో కూడా ఊహించలేదు నేను. భవిష్యత్ ఎవరికి మాత్రం ఏం తెలుస్తుంది? మెల్లగా అతి వినయంగా కాలక్షేపం కోసం అన్నట్లు ఒక్కొక్క మెట్టే తీరిగ్గా ఎక్కటం ప్రారంభించిన రోజా చటుక్కున వెనక్కి తిరిగి చకచకా క్రిందకి దిగి వచ్చేసింది. రోజా చెయ్యి అప్రయత్నంగా రైలింగ్ని గట్టిగా పట్టుకుంది. గుండెలు దడదడలాడసాగాయి. చంద్రం వచ్చాడు ఇక్కడికి. విజయ్ దగ్గరికి సరాసరి వచ్చేశాడు. మాట్లాడటంలో జంకు గొంకు ఏం కనిపించటం లేదు. చిచ్చి, ఏం ముఖం పెట్టుకుని వచ్చాడు ఇక్కడికి? అయినా రావటానికి ఎంత ధైర్యం? రోజాకి రోషం, దుఃఖం, అభిమానం అన్నీ పొంగులా వచ్చేశాయి. నేను మాట్లాడుతున్నాను, నువ్వు రావద్దు అన్న విజయ్ మాటల్ని రోజా లక్ష్య పెట్టలేదు. ఆవేశం, ఆగ్రహం చుట్టుముట్టగా గబగబా గుమ్మం దగ్గరికి వచ్చింది. లోపల విజయ్ అంటున్నాడు, ఇవి తిని కాఫీ తాగుముందు వేడిగా భోజనం తయారవుతోంది, తర్వాత తిందు గాని. థ్యాంక్ యూ. రోజా గది గుమ్మానికి ఉన్న పరదా చేతితో పట్టుకుని పక్కకి లాగింది. గదిలో చంద్రం అటువైపు తిరిగి ఉన్నాడు. అతనికి ఎదురుగా విజయ్ గుమ్మానికి అభిముఖంగా నిలబడి ఉన్నాడు. చంద్రం ఆకలి కొన్న మృగంలా యాపిల్ కొరికి తింటున్నాడు. విజయ్ చాకుతో బత్తాయిల్ని 4గా చీల్చి టేబుల్ మీద చంద్రం ఎదురుగా పెడుతున్నాడు. రోజా గది లోపలికి అడుగుపెట్టింది. చంద్రం, దురదృష్టవశాత్తు ఇప్పటికి జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక ముందు జరగాల్సిన దానికి మనం తలెత్తి ఏదో చెప్పబోతున్న విజయ్ అప్పుడే గుమ్మంలో అడుగుపెట్టిన రోజాను చూసి ఆగిపోయాడు. మాట మధ్యలో విజయ్ హఠాత్తుగా ఆగిపోవడంతో చంద్రం కూడా తల తిప్పి గుమ్మం వైపు చూశాడు. అక్కడ రోజా నిలబడి ఉంది. రోజాను చూడగానే తినటం ఆపేసిన అతను మెల్లగా లేచి నిలబడ్డాడు. రోజా అంత చెప్పినా వినకుండా తన మాటని ఉల్లంఘించి ఇక్కడికి వచ్చినందుకు విజయ్ ముఖంలో ఆగ్రహపు ఛాయలు తొంగి చూశాయి. రోజా, తీక్షణంగా పిలిచాడు. రోజాకి విజయ్ పిలుపు చెవిన పడ్డట్టు లేదు. చంద్రం వైపు చూడసాగింది. వాడిపోయినట్టుగా అలసటగా ఉన్న రోజా ముఖంలో రోషం, అభిమానం పోటీ పడుతున్నట్టుగా ఉన్నాయి. ఎందుకొచ్చావు ఇక్కడికి? తమ్ముడిని సూటిగా అడిగింది. రోజా, విజయ్ వారిస్తున్నట్టుగా పిలిచాడు. రోజా విజయ్ హెచ్చరికను వినిపించుకోలేదు. చంద్రం వైపు ఒక అడుగు వేస్తూ అంది, ఇంకేం కావాలి? ఇంకా ఏం మిగిలిందని వచ్చావు ఇక్కడికి? నీకు కావాల్సింది డబ్బు. డబ్బు పిచ్చిలో పడిన వాళ్ళకి మంచి చెడుల ప్రమేయం ఉండదు. నా విచక్షణ చూడదు. నువ్వు చేయాలనుకున్నది చేసేశావు. ఇక మిగిలిందేముంది? ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి నీకు సిగ్గేలా లేకపోయింది? చంద్రం రోజా ధోరణికి విస్తుపోతున్నట్టుగా చూడసాగాడు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు. నువ్వెవరికి హామీ చెప్పనవసరం లేదు. తక్షణం ఈ ఇంట్లో నుంచి వెళ్ళు. రోజా, అస్పష్టంగా అన్నాడు చంద్రం. అతని ముఖం పాలిపోయినట్లుంది. రోజానా? ఆ పేరుతో పిలవటానికి నీకు నోరెలా వస్తోందిరా? నేనంత చెప్పినా వినకుండా నువ్వు ఈ పని చేయటానికి ఎప్పుడు సిద్ధపడ్డావో రోజా అవాళ్లే చచ్చిపోయింది. మనుషుల్ని చంపాలంటే కత్తులు, కటార్లు అక్కర్లేదురా. మాటలు, చేష్టలు చాలు. వాటికంటే బలమైనవి, పదునైనవి లేనే లేవు. విజయ్ 2 అంగల్లో వచ్చినట్టుగా రోజా దగ్గరగా వచ్చాడు. రోజా రెక్క పట్టుకుంటూ కోపంగా అడిగాడు. రోజా, ఏమిటిది? నీకేమన్నా మతిపోయిందా? రోజా అతని చెయ్యి విదిలించబోయింది. కానీ సాధ్యం కాలేదు. మతిపోవటమా? అంత అదృష్టమా నాకు అంటూనే మళ్ళీ చంద్రం వైపు ముఖం తిప్పింది. కటువుగా, హేళనగా అడిగింది. అమ్మ పోయింది. ఆ సంగతి నీకు తెలుసా? లేక ఆ విషయాలన్నీ వినటం తలనొప్పి అనవసరమంటావా? ఒక్కసారి నిన్ను కళ్ళారా చూసుకోవాలని ఆవిడ ప్రాణం ఎంత తహతహలాడింది. వచ్చావా నువ్వు? ఒక్కసారైనా? ఒక్కసారి ఆవిడ కళ్ళకు కనిపించమని
ఎన్నిసార్లు చెప్పాను, ఎంత బ్రతిమలాడాను. నా మాట విన్నావా నువ్వు? ఎప్పటికప్పుడే వాయిదాలు వేశావు, 1,00,000 సాకులు చెప్పావు. నీకోసం కలవరిస్తూనే ప్రాణం వదిలింది. ప్రాణం పోయిన ఆవిడ ఆత్మకి శాంతి లేకుండా చేశావు. ఇప్పుడు సుఖంగా ఉండు. నిన్ను చూడాలనుకునేవాళ్ళు కానీ, నీ పేరు తలిచేవాళ్ళు కానీ, నువ్వు చచ్చినా బ్రతికినా అడిగేవాళ్ళు కానీ, అనుకునేవాళ్ళు కానీ లేనే లేరు. రోజా. విజయ్ రోజా జబ్బ మీద గుచ్చి పట్టుకుని బలవంతంగా గుమ్మం వైపు తిప్పాడు. రోజా విజయ్ చేయి విడిపించుకోవడానికి పెనుగులాడుతూ తల తిప్పి తమ్ముడి వైపు చూస్తూ అంది. నీ అంత కర్కోటకుడికి, సిగ్గుమాలిన వాడికి అయిందాన్ని అని చెప్పుకుంటూ బ్రతికే కంటే ఎందులోనైనా పడి చావటం నయం. నీకు కావాల్సింది నీ సుఖం, నీ స్వార్థం, నీ సరదాలు విలాసాలు తీరటానికి నువ్వేదైనా చేయడానికి తెగిస్తావు. 10 మందిని చంపి సంపాదిస్తున్నావుగా డబ్బు, అనుభవించు. అష్టైశ్వర్యాలు అనుభవించు. అమ్మా గిమ్మ ఎలా పోతే నీకే? నువ్వు కోరుకునేది నీ దర్జా, హాయి. ఛీ, నీలాంటి వాళ్ళని రక్త సంబంధంగా పంచుకు పుట్టే పాపం పగవాళ్లకు కూడా వద్దు. విజయ్ ఇక భరించలేనట్లు చప్పున కుడి చేయి పోనిచ్చి రోజా నోరు మూసేశాడు. నోటి మీద అలా చెయ్యుంచే యువతలకి లాక్కు వచ్చాడు. రోజా, నాకు ఎన్నడూ రానంత కోపం తెప్పిస్తున్నావు. చంద్రం నా అతిథి అన్న విషయం మరిచి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. వాడు మీ అతిథి అయితే కావచ్చు, కానీ నా తమ్ముడన్న సంగతి మీరు మర్చిపోకండి, విసురుగా అంది రోజా. సరే, ఈ తర్కమంతా తర్వాత, పైకెళ్ళు నువ్వు ముందు. వెళ్ళను, దృఢంగా అంది. విజయ్ విస్మయంగా చూశాడు. నా మాట వినవా నువ్వు? వినను. మీ మాటే కాదు, దేవుడి మాట కూడా వినను. మీకేం తెలుసు నా బాధ? నిన్నటి నుంచి నాకు ఈ జీవితం మీద చెప్పలేనంత అసహ్యంగా ఉంది. దీన్ని చక్కదిద్దుకోలేను, భరించలేను. రోజా కళ్ళల్లో కిరుణ నీళ్లు తిరిగాయి. విజయ్ కోపం ఆవిరిలా అంతమైంది. రోజా మనసులో చెలరేగుతున్న కల్లోల తరంగాలు అతను గమనించకపోలేదు. అతని మనసు స్నేహాభిమానాలతో ఆర్ద్రమైంది. నువ్వు పైకి వెళ్తావా వెళ్ళవా? అతనికి తెలియకుండానే అతని స్వరం మృదువుగా పలికింది. మీకు వాడికి మధ్య జరిగే ప్రతి అక్షరం నేను వినాలి. నువ్వు పైకి వెళ్తున్నావా లేదా అని అడుగుతున్నాను. దానికి జవాబు చెప్పు ముందు. నేను వెళ్ళను. మీరు వాడిని పంపేయండి. వాడు చెప్పే ఒక్క అక్షరం కూడా మీరు నమ్మద్దు, అసలు వినద్దు. విజయ్ సౌమ్యంగా అడిగాడు. రోజా, ఒక మాటని 2 సార్లు చెప్పే అలవాటు నాకు లేదు. అయినా నీకు చెప్పాను. నువ్వు వినకపోతే నాకు కోపం వస్తుంది. ముందే చెప్తున్నాను. రోజా తలెత్తి అతని వైపు చూసింది. తర్వాత తల అడ్డంగా తిప్పుతూ దృఢంగా అంది. మీరు ఏమైనా అనండి, ఏమైనా చేయండి. వాడు ఈ ఇంట్లోంచి వెళ్లే వరకు నేను ఇక్కడి నుంచి ఒక్క అంగుళం కూడా కదలను. అంతేనా? నా మాటకి విలువ లేనట్టేనా? ఇందులో మీకు విలువ ఉండటం లేకపోవటం అన్న ప్రసక్తే లేదు. ఆఖరిసారిగా అడుగుతున్నాను, నువ్వు పైకి వెళ్తావా వెళ్ళవా? విజయ్కి ఈసారి నిజంగానే కోపం వచ్చింది. నేను ఇప్పటికి 2 సార్లు చెప్పాను సమాధానం. ఒక మాటని 10 సార్లు చెప్పే అలవాటు నాకు లేదు. విజయ్ క్షణంసేపు తదేకంగా రోజా వైపు చూశాడు. అతని ఎడమ చెయ్యి ఉన్నట్టుండి రోజా భుజాల చుట్టూ పడింది. ఆ సమయంలోనే కుడి చెయ్యి మోకాళ్ళ దగ్గర చుట్టేసింది. విజయ్ 2 చేతులు రోజాని చిన్నపిల్లని ఎత్తినట్లు పైకెత్తేశాయి. రోజాకి ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్టు అయింది. తనని తాను సంభాళించుకుని పెనుగులాడేసరికి విజయ్ మెట్ల దగ్గరికి రావటం, 2-3 మెట్లు ఎక్కటం కూడా జరిగిపోయింది. రోజా పెనుగులాడిన కొద్దీ విజయ్ చేతులు రోజా శరీరాన్ని మరింత బంధించి అతని ఛాతీకి అదిమి పట్టి బందీని చేశాయి. ఏదో పని మీద బయటికి వచ్చిన గౌరమ్మ ఈ దృశ్యం చూసి విస్తుపోయింది. కళ్ళు పత్తికాయల్లావగా ముక్కు మీద అవురా అన్నట్టు వేలు వేసుకుంది గౌరమ్మ. జీవితంలో ఎన్నడూ ఇంత ఆసక్తికరమైన అద్భుతమైన దృశ్యం చూడటం జరగలేదు. విజయ్ రోజాని పైకి గదిలోకి తీసుకువచ్చి తన మంచం మీద కోలేసినట్టు దింపాడు. ఇప్పటికైనా తెలిసిందా? నేను అన్నమాట దౌర్జన్యంతోనైనా సరే అమలు పరుస్తాను. అతను గంభీరంగా అనాలని చూసినా పెదవుల మీద చిరునవ్వు మెదులుతూనే ఉంది. గుమ్మం వైపు వెళ్ళబోతున్న విజయ్ ఆగి వెనక్కి తిరుగుతూ అన్నాడు. నిజంగానే మతిపోయింది. చంద్రం ఏ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చాడో తెలిస్తే నువ్విలా అనవు. వాళ్ళ గ్యాంగ్కి ఎదురు తిరిగాడు. నన్ను నమ్మి వచ్చిన అతనికి ఆశ్రయం ఇవ్వటం నా ధర్మం కాదు. ఆ బాధ్యత నాకు లేదంటావా? రోజా విచిత్రంగా అతని వైపు చూడసాగింది. నువ్వు కాస్త గొడవ చేయకుండా నిగ్రహం పాటించి నా మీద నమ్మకం ఉంచితే అన్నీ సవ్యంగా జరుగుతాయి. ఇప్పుడు చెప్పు, నా మాట వింటావా? రోజా వింటానన్నట్టు తల ఊపింది. చంద్రం గ్యాంగ్కి ఎదురు తిరిగి విజయ్ దగ్గర తలదాచుకోవటానికి వచ్చాడన్న విషయం చెవుల్లో అమృతం పోసినట్టయింది. నేను చంద్రాన్ని ఇక్కడికి పంపిస్తాను. నువ్వు మామూలుగా మాట్లాడు. అతని మనసు నొప్పించే ఏ విషయమో ఎత్తద్దు, సరేనా? రోజా సరేనన్నట్టు చూసింది. విజయ్ మెట్లు దిగి ఆఫీస్ రూమ్లోకి వెళ్ళబోతూ ఆగి వంట ఇంటి వైపు వచ్చాడు. గౌరమ్మ కాఫీ కలిపింది. విజయ్ కాఫీ కప్పులు తీసుకుని ఆఫీస్ రూమ్లోకి వచ్చాడు.
చంద్రం టేబుల్ మీద మోచేయి ఆనించి నిశ్చేష్టుడైన వాడిలా క్రిందికి చూస్తూ కూర్చుని ఉన్నాడు. అతను తింటూ వదిలేసిన యాపిల్ టేబుల్ మీద అలాగే ఉంది. విజయ్ కాఫీ కప్పు తీసుకుని అతనికి అందించాడు. చంద్రం దాన్ని తీసుకుని టేబుల్ మీద పక్కగా పెట్టేశాడు. తీసుకో, చల్లారిపోతుంది, విజయ్ హెచ్చరించాడు. వద్దు విజయ్, నాకు ఆకలి కావటం లేదు. బాగుంది. రోజా అన్న మాటలకేనా? కాదు, అది అన్నందుకు కాదు. అది అన్నదని నాకు బాధ లేదు. అంత తీవ్రంగా మాట్లాడిందంటే అంతకు 1000 రెట్లు క్షోభకి గురై ఉంటుంది. చంద్రం చప్పున విజయ్ చేయి పట్టుకున్నాడు. విజయ్, మీరు చెప్పండి. రోజా జీవితం సుఖంగా, ఆనందంగా, హాయిగా, అందరి ఆడపిల్లల్లా నవ్వుతూ తొలుతూ ఉండాలి. ఇది నా కళ్ళారా నేను చూసుకోవాలి. ఈ అవకాశం నా జన్మలో వస్తుందా? ఆ అదృష్టం నాకుందా? దానికోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ముందు నువ్వు ఆ పళ్ళు తినేసి ఈ కాఫీ తాగు. ఇది నువ్వు మొట్టమొదటి చేయాల్సిన పని. నువ్వు ఆకలితో నకనకలాడుతుంటే రోజా భరించగలదంటావా? చంద్రం కాఫీ కప్పు చేతిలోకి తీసుకున్నాడు. నిజంగానే అతనికి ఆకలి చచ్చిపోయినట్టుగా ఉంది. చంద్రం కాఫీ తాగుతుండగా ఇంతలో వీధి తలుపు ఎవరో తట్టిన శబ్దం వినిపించింది. చంద్రం ఉలిక్కిపడ్డాడు. విజయ్ ఎవరై ఉంటారా అన్నట్లు ఆలోచనగా చూశాడు. నేను ఇక్కడ ఉండటం క్షేమమేనా? వచ్చిందెవరో తెలియదు. నువ్వు పైకి వెళ్ళి రోజాతో మాట్లాడుతూ ఉండు. నేను వచ్చిన వాళ్ళని పంపి ఇప్పుడే వస్తాను. నేనా? రోజా దగ్గరకా? చంద్రం విముఖత్వం చూపించాడు. వెళ్ళు, రోజాకి జరిగిందంతా చెప్పేయి. నువ్వు ఏ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చావో రోజాకి చెప్పాను. రోజా ఆగ్రహం దిగిపోయింది. చంద్రం, విజయ్ కలిసి లోపలికి వచ్చారు. విజయ్ మెట్లు దిగువ నిలబడి చంద్రం ఒక్కొక్క మెట్టు ఎక్కి వెళ్తుంటే అతన్ని పరీక్షగా చూశాడు. విజయ్ మనసులో గబగబా 1000 ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. చంద్రం మెట్లన్నీ ఎక్కి శాంతం కనుమరుగయ్యే వరకు వేచి చూసిన విజయ్ తర్వాత వచ్చి వీధి తలుపు తెరిచాడు. గుమ్మంలో ఎదురుగా శంకరయ్య, సుందరమ్మ నిలబడి ఉన్నారు. మీరా? రండి లోపలికి అన్నాడు విజయ్. బాబు, మీ మేలు జన్మలో మర్చిపోలేం. మీ రుణం ఏమిచ్చినా తీరదు. మాకు ఈ ఆపదలో దేవుళ్ళ ఆదుకున్నారు. సుందరమ్మ చేతులు జోడిస్తూ ఏడుపు కంఠంతో అంది. ముందు లోపలికి రండి అన్నాడు విజయ్. ఇద్దరు లోపలికి వచ్చారు. రోజా పైనుంది. చంద్రం ఇప్పుడే వచ్చాడు, రండి అంటూ దోవ చూపాడు. చంద్రం పేరు వినగానే భార్యాభర్తలిద్దరూ ముఖాలు ముడుచుకున్నారు. ఆ పాపిష్టి వాడిని ఇక్కడికి ఎందుకు రానిచ్చారు బాబు? వాడి మూలంగా మేం పడ్డ క్షోభ అంతా ఇంతా కాదు అందావిడ. శంకరయ్య ష్ అంటూ మోచేయి మీద వారిస్తున్నట్టుగా చిన్నగా తట్టాడు. శంకరయ్య, విజయ్ ఆవిడ వెనక నడుస్తున్నారు. శంకరయ్య కంఠం తగ్గించి అడిగాడు. అమ్మాయికి ఆయన ఎవరో తెలుసా? చెప్పారా? విజయ్ తల అడ్డంగా తిప్పాడు. శంకరయ్య ముఖం ఇంకా వివరణంగానే ఉండటం విజయ్ గుర్తించకపోలేదు. విజయ్ పైన గది గుమ్మం దగ్గరికి వస్తుండగా ఇంతలో క్రింద నుంచి మళ్ళీ కాలింగ్ బెల్ వినిపించింది. మీరు పదండి లోపలికి, నేను ఇప్పుడే వస్తాను, విజయ్ క్రిందికి వెళుతూ అన్నాడు. విజయ్ వీధి తలుపులు తెరవగానే గుమ్మంలో పోస్ట్ మ్యాన్ కనిపించాడు. టెలిగ్రామ్ సార్ అన్నాడు. అది చూడకముందే అనంత్ ఇచ్చిందని విజయ్కి తెలిసిపోయింది. టెలిగ్రామ్లో అనంత్ మాటల ధోరణిలాగానే ఉంది. షాక్డ్ టు డెత్, స్టార్టింగ్ ఇమ్మీడియట్లీ, మీట్ మెడ్రాస్ ప్లేన్ అనంత్. విజయ్ నిట్టూర్పు విడిచాడు. అనంత్ వస్తే సగం బరువు బాధ్యతలు తీరుతాయి. విజయ్ టెలిగ్రామ్ తీసుకుని వీధి తలుపులు మూసి లోపలికి వచ్చాడు. పైనుంచి సుందరమ్మ ఏడుపు కంఠంతో ఏదో అనటం, రోజా మాట్లాడటం వినిపిస్తోంది. విజయ్ పైకి వెళ్ళటమా మానటమా అని తటపటాయిస్తున్న వాళ్ళ ఒక్క క్షణం అక్కడే నిలబడి మెట్ల వైపు చూశాడు. ఆ తర్వాత పైకి వెళ్ళటం విరమించుకున్నట్టుగా తిరిగి తన గదిలోకి వచ్చేశాడు. అతనికి ఎందుకో పైకి వెళ్ళాలనిపించలేదు. ఆఫీస్ రూమ్లోకి తిరిగి వచ్చిన విజయ్ నిస్సత్తువుగా టేబుల్ అంచున ఆనుకుని నిలబడిపోయాడు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనూ స్థిరత్వం తప్పడం అంటే ఏమిటో ఎరగని అతని మనసు ఈరోజు రకరకాల భావాలతో చిత్ర విచిత్రంగా, అయోమయంగా, అస్థిరంగా తికమక పడసాగింది. అతను కలలో కూడా ఊహించలేని సంఘటనలు ఒక్కసారి ప్రవాహంలా వచ్చి అతన్ని ముంచేశాయి. ఈ వేగానికి పట్టుకుని తనని తాను కుదుటపరుచుకోవాలంటే కొద్దిసేపు ఒంటరిగా ఉండటం చాలా అవసరం అనిపిస్తోంది. విజయ్ చేతిలో ఉన్న టెలిగ్రామ్ వైపు చూశాడు. అతని కళ్ళు మరోసారి శ్రద్ధగా అందులో ఉన్న మాటల్ని చదివాయి. తర్వాత దాన్ని మడిచి టేబుల్ మీద పక్కగా నెట్టేశాడు. అనంత్ వస్తే తన మీద నుంచి సగం భారం దింపుకున్నట్టు అవుతుంది. అనంత్కి చెప్పాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఎప్పటికప్పుడు అతనికి విశదంగా ఉత్తరం రాద్దామనుకుంటూనే జాప్యం చేశాడు. రోజా, అనంత్ ఇద్దరు ప్రాణ స్నేహితులు. రోజా ఫలానా అని తెలిసినప్పుడు అనంత్ పొందే ఆనందం తను ఊహించలేంది కాదు. ఆలోచనగా నిలబడిన విజయ్ దృష్టి టేబుల్ మీదున్న ఫోన్ వైపు మళ్ళింది. దాన్ని చూడగానే అతని నుదుటి మీద ముడత పడింది. చంద్రం ఈ ఇంట్లో ఉన్నాడు.
అతని కోసం ప్రభుత్వం వాడవాడలా అడుగడుగునా గాలిస్తోంది. చంద్రం తన ఇంటికి వచ్చిన విషయం వెంటనే నారాయణకి చెప్పడం తన కర్తవ్యం. కానీ చంద్రాన్ని తను వాళ్ళకి అప్పచెప్పే కంటే అతనంతటా అతనే పట్టుబడితే మంచిది. న్యాయం ఎప్పుడు తనంతట తాను పట్టుబడి నేరం ఒప్పుకున్న వాళ్ళ పట్ల కాస్త సానుభూతితో దయతోనే ప్రవర్తిస్తుంది. కానీ చంద్రం ఒప్పుకుంటాడా? తను పట్టుబడితే పోలీసులు క్షమించినా తన పైవాళ్ళు క్షమించరు అన్నట్టుంది అతని ధోరణి. అతనికి నచ్చచెప్పి ఒప్పించి అతనంతటా అతనే పట్టుబడేలా చేయటం మంచిదా, లేక అతని ఇష్టాయిష్టాలతో ప్రసక్తి లేకుండా నారాయణకి ఫోన్ చేయటమా? ఈ రెండింటిలో ఏది ఉత్తమం? ఏ విధంగా అయితే చంద్రానికి హాని జరగకుండా ఉంటుంది? విజయ్ కళ్ళు మూసుకుని నుదుటి మీద వేళ్లతో రాసుకుంటూ దీర్ఘాలోచనలో మునిగిపోయినట్టు అలాగే నిలబడిపోయాడు. ఇంతలో గదిలోకి ఎవరో పరిగెత్తుకు వచ్చినట్టు అడుగుల శబ్దం వినిపించింది. విజయ్ ఆలోచనలు వదిలించుకుని కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా గుమ్మంలో రోజా నిలబడి ఉంది. ఒక క్షణం రోజాని తదేకంగా చూస్తూ నిలబడ్డాడు అతను. రోజా కూడా విజయ్ వైపు అలాగే చూస్తోంది. రోజా ముఖంలో ఆనందం, అపనమ్మకం, కంగారు, విశ్రాంతి ముప్పిరిగొన్నట్టుగా ఉన్నాయి. మనిషి నిలువెల్లా తొట్టుపాటుతో కంపిస్తున్నట్టుగా ఉంది. విజయ్కి అర్థమైంది. అతని గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. ఏ క్షణం కోసం తను 1000 విధాలుగా అవకాశం దొరకాలని తాపత్రయపడ్డాడో ఆ క్షణం వచ్చి వెళ్ళిపోయింది. వేణుగోపాలరావు గారు ఎవరో, రోజా అతనికి ఏమవుతుందో తెలియచేసే ఆ నిజం రోజాకి తనే వినిపించాలని, ఆ నిమిషం తమ ఇద్దరి మనసుల్లో చిరంజీవిగా నిలిచిపోవాలని తను ఎంత వాంఛించాడో అది ఇసుకలో పడ్డ నీటి బిందువులా అట్టే వచ్చి ఇట్టే ఇంకిపోయింది. ఒక్కోసారి అంతే, ఎన్నెన్నో ఊహించుకుంటూ ప్రాణాలు ఉగ్గబట్టుకుని ఎదురు చూసిన సమయాలు ఏ కాస్త ప్రత్యేకత కానీ ప్రాధాన్యత కానీ లేకుండా అతి మామూలుగా అయిపోతాయి. రోజా అస్పష్టంగా పిలిచాడు అతను. రోజా అతని పిలుపుకు మంత్రముగ్ధ అయిందాన్లా కలలో నడుస్తున్నట్టుగా వచ్చి అతనికి ఎదురుగా నిలబడింది. ఇది నిజమా? పెద్దవైన కళ్ళతో విజయ్ ముఖంలోకి చూస్తూ అడగలేక అడిగింది రోజా. ఏది? వేణుగోపాలరావు గారి? విజయ్ పూర్తి చేయనే లేదు. రోజా చప్పున అవునన్నట్టు తలూపింది. నిజమే రోజా, నేనే ఇది నీకు చెప్పాలనుకున్నాను. కానీ విజయ్ మాట పూర్తి కాలేదు. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియనట్లుగా ఆగిపోయాడు అతను. రోజా అతనికి దగ్గరగా వచ్చింది. వివసురాలైనట్లుగా చూసింది. చేతులు అందిస్తూ అంది. విజయ్, నాకేమిటో భయంగా ఉంది. నాకు నిజంగా మతి భ్రమించిందేమో అనిపిస్తోంది. నా ప్రాణం తేలిపోతున్నట్టుగా ఉంది. విజయ్ రోజా అందించిన చేతులు అందుకున్నాడు. రోజా నోటి నుంచి వచ్చిన చివరి మాటలు అతనిలో గూడు కట్టుకున్న సంకోచాలన్నింటినీ ఒక్కసారి తెగ్గొట్టి గాలిలోకి విసిరేసినట్టు చేశాయి. రోజా చేతులు పట్టుకుని దగ్గరకు లాక్కున్న విజయ్ రోజా తనని బలంగా గుండెలకి అదుముకున్నాడు. నిజం రోజా, ఇది నిజం. చంద్రం అత్యాచారం చేశాడనంటున్న ఈ వ్యక్తి ఎవరో కాదు, మీ తండ్రే. ఇది విచిత్రంగా అపనమ్మకంగా అనిపిస్తున్న యథార్థం. నువ్వు ఫలానా అని తెలిసినప్పటి నుంచి తానెవరో నీకు చెప్పలేక, ఆ నిజం దాచుకోలేక ఆయన ఎంత హైరాణ పడిపోయారో తెలుసా? ఆయన మూలంగా మీ భవిష్యత్తు పాడైపోయిందని, మీ అమ్మ జీవితం నరకమైందని నువ్వు మాటిమాటికి అంటూ ఉంటే నిన్ను వారించలేక, తన ఉనికిని నీ ముందు బయటపెట్టలేక ఎంత చిత్రహింసకు గురయ్యారో నాకు తెలుసు. మీ ఈ కష్టాలకన్నింటికీ తనే కారణమని కుమిలిపోతున్న ఆయన నీ ముందు సగర్వంగా తలెత్తి నేను నీ తండ్రిని అని చెప్పుకోలేకపోయారు. ఈ విషయం నీకు తెలియచేసే బాధ్యత నా మీదే పెట్టారు. నేను ఎన్నోసార్లు నీతో ఈ విషయం చెప్పడానికి యత్నించాను. కానీ ఎప్పటికప్పుడే ఏదో ఒక అవాంతరం వచ్చి నన్ను మూగవాణ్ణి చేసింది. రోజా, ఈ దోషం నాది. నీకు సాధ్యమైనంత త్వరలో ఈ విషయం తెలియచేస్తానని మాటిచ్చాను. కానీ నిలబెట్టుకోలేకపోయాను. పూనాలో చంద్రానికి చెప్పేద్దామని అనుకున్నాను. కానీ చంద్రం కలవలేదు. బొంబాయి నుండి రాగానే నీకు వెంటనే చెప్పేయాలని అనుకున్నాను. కానీ ఈ లోపలే ఇంత గందరగోళం జరిగిపోయింది. ఈ విషయం నేనే చెప్పాలని, ఇంత మంచి మాట నా నోటి నుండి నువ్వు వినాలని నేనెంతగా అనుకున్నానో తెలుసా రోజా? కానీ నేను అనుకున్నట్లు జరగనే లేదు. భూమి మీద నుంచి కాళ్ళు తేలిపోతున్నట్టుగా, శూన్యంలో గిరగిరా తిరుగుతున్నట్టుగా అనుభూతి చెందుతున్న రోజాకి విజయ్ చేతి స్పర్శ, అతని మాటలు కాస్త ఆధారం అనేది దొరుకుతున్నట్లుగా, తనని తాను నిలదొక్కుంటున్నట్టుగా అనిపించసాగింది. రోజా చేతులు అతని భుజాన్ని గుచ్చి పట్టుకున్నాయి. అతన్ని హత్తుకుపోయినట్టు నిలబడి గుండెల్లో తలదాచుకుని కళ్ళు మూసుకున్న రోజా విజయ్ నోటి వెంబడి వెలువడుతున్న ప్రతి మాటని, అందులో ప్రతి అక్షరాన్ని మననం చేసుకుని జీర్ణించుకోవటానికి ప్రయత్నించసాగింది. విజయ్ అంటున్నాడు, రోజా, కష్టాలు కలకాలం ఉండవు అంటారే,
ఆ మాట అక్షరాలా నిజం అనిపిస్తుంది. గతంలో నువ్వెలాంటి బాధలు పడినా వాటిని మర్చిపోయి హాయిగా నవ్వగల రోజులు నీ ముందుకొచ్చాయి. ఆయన నీ తండ్రి. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఆయనకు మీరు ఎక్కువ అన్న సంగతి నమ్ము. జరిగిందంతా మన మంచికే అన్నట్లు చంద్రం ఇక్కడికి రావడం కూడా మేలే అయింది. అతని విషయంలో ఏం చేస్తే బాగుంటుందా అని నేను ఆలోచిస్తున్నాను. రోజా, చెప్పడం మర్చిపోయాను. అనంత్ దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది. రేపు వస్తున్నాడు. విజయ్ అంటుండగానే ఫోన్ గణగణ మోగింది. విజయ్ రోజాని అలాగే పట్టుకుని ఎడం చేయి చాచి రిసీవర్ తీసుకున్నాడు. రోజా మెల్లగా అయిష్టంగా తప్పనిసరిగా విజయ్ నుంచి విడిపడి పక్కకు జరిగి నిలబడింది. విజయ్ ఫోన్లో అవతల వాళ్ళు చెప్పే మాటలు అత్యంత శ్రద్ధగా విన్నాడు. ఐసి, సరే అలాగే అని ఫోన్ పెట్టేశాడు. రోజా వైపు తిరుగుతూ ఆయనకి బ్లడ్ ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నారట అన్నాడు. రోజా చప్పున విజయ్ చేయి పట్టుకుంది. విజయ్, మనం వెంటనే ఇప్పుడే అక్కడికి వెళ్దాం. డాక్టర్లతో ఎలాగైనా సరే ఆయన్ని బ్రతికించమని చెప్పండి. కనీసం ఒక అరగంట అయినా సరే ఆయనకి స్పృహ వచ్చేలా చేయమనండి. ఆయన రక్తం పంచుకు పుట్టినందుకు, ఆయన నాకు జన్మ ఇచ్చిన తండ్రి అయినందుకు నేనెంత గర్విస్తున్నానో ఆయనకి చెప్పాలి. ఆయన ఎవరో తెలుసుకోకుండా పౌరుషంగా మాట్లాడి ఆయన మనసు బాధ పెట్టినందుకు నేను క్షమార్పణ కోరుకోవాలి. పాపిష్టిదాన్ని, ఎన్ని మాటలు అన్నాను అంటుండగానే రోజాకి దుఃఖం వచ్చేసింది. విజయ్ రోజా తల మీద చేయి వేశాడు. ఎంతో అనునయంగా నచ్చ చెప్తున్నట్టుగా అన్నాడు. రోజా, ఇందులో నీ తప్పేం లేదు. జరిగిన దానికి నువ్వేం బాధ్యురాలివి కాదు. కాకపోతే మాత్రం అయినా ఇదేం విచిత్రం, ఆయనని తిరిగి పొందగలిగి కూడా గుర్తించలేకపోయానే. విజయ్, మాలాంటి దురదృష్టం ఈ ప్రపంచంలో ఇంకే సంతానానికి వద్దు. నాతో ఆయన కనీసం ఒక్కసారైనా చూచాయిగానైనా. రోజా వాక్యం పూర్తి చేయలేకపోయింది. దుఃఖపు తెర మాటల్ని మింగేసింది. ఇంతలో గది బయట అలికిడైంది. పరదా తొలగించుకుని శంకరయ్య, సుందరమ్మ వారి వెనుక చంద్రం గదిలోపలికి అడుగు పెట్టారు. శంకరయ్య విజయ్ని చూడగానే చేతులు జోడిస్తూ అన్నాడు, బాబు, ఇక జరగబోయేది ఎలాగో తమరు చెబితే. శంకరయ్య వెనక నిలబడిన చంద్రాన్ని చూడగానే విజయ్ ఉలిక్కిపడ్డాడు. అతని ముఖం నల్లగా మాడిపోయినట్టుంది. కొద్దిసేపటి క్రితం ఈ గదిలో తనతో మనసు విప్పి చిన్నపిల్లవాడిలా నిష్కపటంగా నిర్మలంగా మాట్లాడిన మనిషి ఇతనేనా అనిపించింది. విడుదల లభిస్తుందన్న ఆనందంతో ఎదురు చూస్తున్న ఖైదీకి ఆ క్షణంలోనే ఉరితీయబోతున్నారన్న వార్త వినిపిస్తే ఎలా నిశ్చేష్టుడవుతాడో, ఏ విధంగా మనసు రాయిలా మొద్దుబారిపోతుందో ఆ విధంగా ఉన్నాడు. మహారణ్యాలు చుట్టూరా తగలబడుతుంటే దాని మధ్య చిక్కడిపోయిన సింహపు పిల్ల కళ్ళలా ఉన్నాయి అతని కళ్ళు. విజయ్ అప్రయత్నంగా చంద్రం వైపు ఒక అడుగు వేశాడు.